ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। प्रिय भगवद्बंधुవులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 6వ అధ్యాయం కిందటి ఘట్టంలో ప్రవృత్తి మార్గ వృచ్ఛత్తికారిణో వేద నిందకాహ దురాత్మనో దురాచార బభూవు కుటిలాశయా అన్నటువంటిది కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నటువంటి ఆఖరి శ్లోకం. అయితే ఇక్కడ పరాశరుడు వారు చెప్పేటటువంటిది జాగ్రత్తగా మనం పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ప్రతి జీవికి, ప్రతి మానవుడికి నిర్దేశించినటువంటి ఆ మార్గాన్ని ఎంచుకోకుండా వేదాన్ని నిందించుతూ యజ్ఞధ్వంసకులైనటువంటి వారందరూ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రవృత్తి మార్గాన్ని ఎంచుకోకుండా నివృత్తి మార్గంలోకి వెళ్ళి దురాత్ములై, దురాచార సంపన్నులై, కుటిల మనస్కులై ఉంటారు అని మనం కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ఒక్కసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం, చిన్న పిసరు, ఎందుకంటే కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం కింద ఘట్టంలో మనం కాస్త చెప్పుకున్నటువంటిది, ఎవరెవరు ఏ మార్గాల్ని ఎంచుకున్నారో వారి వారి మార్గానుసారంగా వారి వారి పాప పుణ్య కర్మల ఫలితంగా వచ్చేటటువంటి జన్మలో ఏ ఉపాధిలో ఉన్నా సరే ఆ పాప ఫలాన్ని, ఆ పుణ్యఫలాన్ని అనుభవింపజేస్తారు పరమేశ్వరుడు అని మనం చెప్పుకున్నాం. యథాగుణం అనేటటువంటిది మర్యాదాం స్థాపయామాస యథాస్థానం యథాగుణం అన్నటువంటిది అక్కడ చిన్న క్లారిఫికేషన్ మనం చేసుకోవాలి. అయితే పూర్వకాలం అయితే వేరు, ఈ రోజుల్లో అది జరిగేటటువంటి స్థితిలో అయితే కనిపించటం లేదు. జరిగినా జరగచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది కూడా. భగవంతుడు నిర్దేశించినటువంటి దానికి మనం ఎలాంటి ఇది చేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకయ్యా అంటే ఎక్కడో నరకంలో పడ్డ మానవులు, వారికి ఏదో ఆ యముడు, చిత్రగుప్తు వారేవో శిక్షలు వేస్తారు, వారి శిక్షల ప్రకారంగా ఇవవుతాయి అన్నటువంటిది పూర్వకాలంలో ఉండేటటువంటిది. అయితే ఇప్పుడు నరకము, స్వర్గము, మిగతా లోకాలు ఇవన్నీ పక్కన పెడితే ఏ మానవుడు ఏ కర్మ అయితే చేస్తాడో ఆ కర్మ ఫలితాన్ని ఈ భూమి మీదనే అనుభవించేసి వెళ్ళిపోతాడు. ఇది ప్రత్యక్షంగా నిరూపణం అవుతున్నటువంటి రోజులు కలియుగంలోని. ఏ రోజైతే భగవంతుడిని విమర్శించి భగవంతుడిని విడిచిపెట్టి ఇది చేసినందువలన ఏమిటి ఫలితం వస్తుంది, దాన్ని చెయ్యాలని ఎక్కడ ఉన్నది, ఇది అంతా పుక్కిటి పురాణం అని కొంతమంది విమర్శ చేస్తున్నారు. వారికి తదనుగుణంగానే ఈ భూమి మీద ఉండేటప్పుడే, ఈ జీవితంలోనే భగవంతుడు ఆ పాప పుణ్య ఫలితాన్ని అందిస్తున్నారు అన్నటువంటిది ఖచ్చితంగా నిరూపణం అవుతున్నటువంటి రోజులు ఇవి. చూడండి, పూర్వకాలం మనం భగవంతుడి తాలూకా నిర్దేశం ప్రకారంగా ఒక పల్లెటూరి గ్రామంలో వ్యవసాయం చేసేటటువంటి వారు కానీ మరొకరు కానీ చక్కగా సూర్యనారాయణమూర్తికి తెల్లవారిసరికి అర్ఘ్యం ఇచ్చి ఆ అర్ఘ్యం ఇచ్చిన తర్వాతే మిగతా పనులు చేసుకునేటటువంటి వారు. అదే ఈ రోజుల్లో కానీ మనం అర్ఘ్యప్రదానం మన అపార్ట్మెంట్ కల్చర్లో పెట్టామంటే అందరూ అవహేళన చేస్తారు. అది ఒక పాప పుణ్యమే, అది ఒక పాపమే. ఎవరైతే స్వధర్మాన్ని అనుసరించి నడుస్తున్నారో వారి పట్ల భగవంతుడు ఖచ్చితమైనటువంటి దృష్టిని పెడతారు. ఎవరైతే స్వధర్మాన్ని విడిచిపెట్టి ఆ స్వధర్మాన్ని ఆచరించేటటువంటి మానవులకు, ఆ ప్రాణికి ఎవరైతే అవహేళన చేస్తారో, ముందు కానీ వెనక కానీ, ముందు అవహేళన చేసినా వెనకాదల నుంచి అవహేళన చేసినా ఆ ఫలితాన్ని ఎక్కడే అనుభవింపజేస్తాడు భగవంతుడు అన్నటువంటిది యథాస్థానం యథాగుణం ఆ శ్లోకం ద్వారా మనం పట్టుకునే ప్రయత్నం.
అంచేత అవహేళన అనేటటువంటిది మానవ జీవితానికి ఒక పెద్ద మచ్చ. అందుకు అవహేళన ఎవరిని కూడా, 4 వర్ణాల వారిని కూడా, ఏ జీవిని కూడా, ఏ ప్రాణిని కూడా, ఏ కర్మను కూడా అవహేళన చేయకండి దయచేసి. జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ అన్నటువంటిది. మన నోటిలోనే లక్ష్మి, మన నోటితోనే, మన నోటి మాటలోనే మిత్రులు, బంధువులు వీళ్ళందరూ కూడా కలిసేటటువంటి రోజులవి. అంచేత అందరినీ మెప్పించలేం, కానీ ఎవరిని నొప్పించకుండా ఉండేటటువంటి జీవితాన్నే ధార్మికబద్ధమైన జీవితము అంటారు. ఆ జీవితాన్ని మనం అందరం ఆచరణ చేస్తూ ఇక విష్ణు పురాణంలోకి వెళుతూ, ప్రవృత్తి మార్గాన్ని ఎన్నుకోకుండా ఎవరైతే నివృత్తి మార్గంలో వెళుతూ భగవంతుడి తాలూకు యజ్ఞయాగాది ఋతువుల్ని, భగవంతుడు నిర్దేశించినటువంటి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కుటిల మనస్కులవుతారు అంటూ, సంసిద్ధాయాస్తు వార్తాయాం ప్రజా సృష్ట్వా ప్రజాపతి మర్యాదాం స్థాపయామాస యథాస్థానం యథా గుణం అన్నటువంటిది. ఈ రీతిగా భగవంతుడు అయినటువంటి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ ప్రజలను సృష్టించి వారికి జీవన విధాన వృత్తి సిద్ధం కాగా ఆయా స్థానాలకు తగినట్లుగా వారి గుణాలకు యోగ్యమైన మర్యాదను ఏర్పాటు చేశారు అన్నటువంటిది ఆ శ్లోకం. అంతవరకే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఏ ఉపాధిలో ఎవరున్నారో వారి ఉపాధి కారణంగా పూర్వజన్మ పాప ఫలితంగానే ఈ రోజుల్లో ఈ ఉపాధిలో చక్కగా భగవంతుడు నిర్దేశించినటువంటి ఆ ధర్మ మార్గంలో నడుచుకునేటటువంటి ప్రయత్నమే మానవులు చెయ్యాలి అంటూ, వర్ణాశ్రమాణాంచ ధర్మాన్ ధర్మభృతాంబర లోకాంశ సర్వవర్ణానాం సమ్యక్ ధర్మానుపాలినాం అన్నటువంటిది. ఓ ధార్మిక శ్రేష్ఠ, ఇక్కడ ఆ పదం మనం పట్టుకోవాలి, ధార్మిక శ్రేష్ఠ అన్నటువంటి. పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి పిలుస్తూ, ఇంతవరకు ఓ మహానుభావ, ఓ మైత్రేయ, ఓ శిష్య, ముని సురోత్తమ అనేటటువంటి పదాలు కొన్ని వాడేతూ, ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయుడికి ఒక పదం వాడుతూ ధార్మిక శ్రేష్ఠ, అది మనం చెప్పుకుందాం. ఆ పదంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వివరణ ఏంటో ఒక్క నిమిషంలో మనం చెప్పుకుందాం. అయితే ఓ ధార్మిక శ్రేష్ఠ, పరమేశ్వరుడు ఆయా వర్ణాలకు, ఆశ్రమాలకు యోగ్యమైన ధర్మాలను, ఆయా ధర్మాలను చక్కగా ఆచరించే సమస్త వర్ణాల వారికి లోక వ్యవస్థను కల్పించారు అన్నది పరాశరుడు వారు చెప్పారు. అయితే ఇక్కడ ధార్మిక శ్రేష్ఠ అన్నటువంటిది ఎందుకు పరాశరుడు వారు ఆ మైత్రేయ మహర్షికి అన్నారు? ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పురాణాన్ని పురాణంలాగే వింటూకుండా అవగాహన చేసుకుంటున్నాడు ఆయన చెప్పారు పరాశరుడు వారు, నువ్వు శ్రద్ధగా వింటే నేను ఎంతైనా చెప్పగలనయ్యా, నువ్వు శ్రద్ధగా చేస్తే భగవంతుడు ఎంతైనా నీకు ఫలితాన్ని ఇస్తారయ్యా. శ్రద్ధ లేని పూజ, భక్తి లేని పూజ పత్రిక చేటు కదా, అందుకు శ్రద్ధగా విను అన్నందుకు గాను ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెప్పినందుకు గాను అంత ధర్మబద్ధంగా ఆయన జాగ్రత్తగా వింటున్నారు. అయితే మైత్రేయుడు అడగలేదు కదా, ఎందుకు భగవంతుడు మానవులలో అందరికీ ఒకే రకమైనటువంటి మార్గాన్ని ఇచ్చి బుద్ధి కూడా ఒకే మార్గంగా ఉండేటట్టుగా చేస్తే సరిపోయేది కదా, కొంతమంది బుద్ధి ఎందుకు పెడదరవ పట్టిస్తున్నాడు భగవంతుడు అనేటటువంటి ప్రశ్న మైత్రేయ మహర్షి ఎక్కడైనా వేసినట్టు ఇంతవరకు మనం విన్నామా? లేదు కదా. అయితే మైత్రేయ మహర్షి ఆ ప్రశ్న ఎందుకు వేయలేదు? ఆ ప్రశ్న వేయకపోవడానికి గల కారణం ఏమిటో ఒక రెండు శ్లోకాలను మనం తెలుసుకుందాం. ధార్మిక శ్రేష్ఠ అంటే గురువుగారు చెప్పినట్టుగా అవగాహన చేసుకోవడం, భగవంతుడు చేసినటువంటి నిర్ణయానికి ఎదురు చెప్పకుండా ఉండేటటువంటిది ఆ మనస్తత్వమే. అందుకే పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి ధార్మిక శ్రేష్ఠ, ధర్మబద్ధమైన జీవితంలో నడిచేటటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి ఓ మైత్రేయ మహర్షి అని ఒక్క పదం వాడారు. అక్కడ వాడుతూ ఎవరైతే ఏ వర్ణంలో ఉన్నారో ఆ వర్ణాలకు తగ్గ ఆశ్రమాలను పరమేశ్వరి అయినటువంటి బ్రహ్మ ఆయా ధర్మాలను ఆ యోగ్యమైనటువంటి ఆ ధర్మాలను చక్కగా ఆచరించేటటువంటి సమస్త వర్ణాల వారికి లోక వ్యవస్థను కల్పించారు అని ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు. ఆయా ధర్మాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే బ్రాహ్మణులు చేసినటువంటి ధర్మాలు, వైశ్యులు చేసినటువంటి ధర్మాలు, క్షత్రియులు చేసినటువంటి ధర్మాలు, శూద్రుడు చేసినటువంటి ధర్మాలు, ఎవరి ధర్మానుసారంగా ఎవరు ఎంత చక్కగా నడుస్తున్నారో వారికి తగినటువంటి
లోక వ్యవస్థను ఏర్పాటు చేశారు బ్రహ్మదేవుడు అని పరాశరుల వారు చెబుతూ, రాజాపత్యం బ్రాహ్మణానాం స్మృతం స్థానం క్రియావతాం స్థానమైంద్రం క్షత్రియాణం సంగ్రామేష్వ నివర్తినాం. ఇక్కడ పరాశరుడు వారు ఖచ్చితంగా చెప్తున్నారు, 4 వర్ణాల వారికి చాతుర్వర్ణం మయా సృష్టం అని భగవంతుడు చెప్పాడు కదా. ఆ 4 వర్ణాలు ఏమిటి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరు ఏ వర్ణంలో ఉన్నా సరే వారు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించినట్లయితే వారికి ఆ వ్యవస్థలకు తగినటువంటి లోకాలని భగవంతుడు ప్రసాదిస్తాడు. అందుకు శూద్రుడు ఏదో శూద్రుడు కాబట్టి వారికి స్వర్గలోకం లేదు, వాళ్ళ లోకం వాళ్ళు వెళ్ళరు అనేటటువంటి ఈ దిక్కుమాలినటువంటి నాస్తికవాదాన్ని అక్కడే పరాశరుల వారు ఆ విష్ణు పురాణంలోనే ఖండించి వేస్తున్నారు. అది మనం గట్టిగా గహనంగా గంభీరంగా పట్టుకోవాలి. చాలామంది నా చిన్నతనం నుంచి నేను వింటున్నటువంటి మాటలు, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అందరూ కలిపి శూద్రుల్ని అణగదొక్కుతున్నారు, అణగారిన వారు అనేటటువంటి అపభ్రంశమైనటువంటి మాటలు చాలామంది ఇంతవరకు చాలా ప్రచారాలు చేశారు. కొన్ని జరిగి ఉండొచ్చు, జరగలేదని నేను అన్ను. ఒకరు చేసినటువంటి తప్పుకి వ్యవస్థను నిందించడం ఎంత దుర్మార్గమైన పనో వారందరినీ కూడా ఎలాంటి శిక్షలు వేస్తారో పరాశరుడు వారు చెప్పినటువంటి ఈ పురాణాన్ని మనం విన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆ పరాశరుడు వారు చెప్తున్నారు, ఎవరికి బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి శూద్రులకి ఎవరి తాలూకా ఆ ధర్మబద్ధమైన జీవితాన్ని పట్టించి వారి తాలూకా లోక వ్యవస్థను ఏర్పాటు చేశాడు బ్రహ్మదేవులు వారు అన్నటువంటిది పరాశరుడు వారు చెబుతూ, కర్మపరులైనటువంటి బ్రాహ్మణులకు ప్రాజాపత్య స్థానము అంటే పితృలోకాన్ని ప్రసాదిస్తారు. యుద్ధాలలో వెన్నుచూపకుండా ఉండేటటువంటి క్షత్రియులకు ఇంద్రలోకం అనేటటువంటి స్థానంలో ఉంచుతారు అనేటటువంటిది. స్వధర్మంపై ఆసక్తి కలిగినటువంటి వైశ్యులకు వాయులోక స్థానం ఏర్పరిచారు. ధార్మికపరమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ధర్మబద్ధులైనటువంటి ధన్యులకు శూద్రులకు గంధర్వలోకాన్ని ఆ పరాశరుడు బ్రహ్మదేవుడు వారందరికీ కూడా ఆయా స్థానాలని ఆ లోక స్థానాలని ఏర్పాటు చేశారు అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. 2 శ్లోకాలలో రాజాపత్యం బ్రాహ్మణానాం స్మృతం స్థానం క్రియావతాం స్థానమైంద్రం క్షత్రియాణం సంగ్రామేష్వ నివర్తినాం వైశ్యానాం మారుతం స్థానం స్వధర్మ మనువర్తినాం గంధర్వాం శూద్రజాతీనాం పరిచర్యానువర్తినాం అన్నటువంటిది. నువ్వు ధర్మంగా నడిచితే భగవంతుడు నీకు ఏర్పాటు చేసినటువంటి లోకంలో ఖచ్చితమైనటువంటి స్థానాన్ని నీకు పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అన్నది ఇక్కడ పరాశరుడు వారు ఖచ్చితంగా చెబుతుంటే, 4 వర్ణాలలో శూద్రుడు అణగారిన వారని, మిగతా 3 వర్ణాల వారు వీరిని తొక్కి పెడుతున్నారని ఎంత అపభ్రంశమైనటువంటి ప్రచారం జరిగిందో కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ. వాటన్నిటికీ కూడా ఆనాడే పరాశరుడు వారు ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చారు. బ్రాహ్మణులకు పితృలోకము, రాజులకి క్షత్రియులకి ఇంద్రలోకము, అలాగే వైశ్యులకి వాయులోకము, శూద్రుడికి గంధర్వలోకము. ఈ 4 లోకాలలో వారు ధర్మబద్ధంగా నడిచినట్లయితే, జీవితం ఉన్నంత వరకు ధార్మికబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించినట్లయితే వారందరూ కూడా ఆయా లోకాలలో స్థిరపడతారు, ఆయా లోకాలకి పొందుతారు అన్నటువంటిది. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే స్వర్గలోకానికి ఎలాగైతే వెళతారో అలాగే వారు ఏ మానవుడైనా ఏ వర్ణంలో ఉన్నా ఏ పని చేస్తున్నా సరే ఆయా పనులు ధర్మబద్ధంగా చేసినట్లయితే ఖచ్చితంగా చక్కగా వారు ఆయా స్థానాలకి చెందుతారు అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెబుతున్నారు. అది బ్రహ్మదేవుడి నిర్ణయము, మానవుడి నిర్ణయం కాదు అన్నటువంటిది కూడా చెబుతున్నారు. 88 సహస్రాణి మునీనా మూర్ధ్వరేతసాం స్మృతం తేషాం మరుతు స్థానం తదేవ కురువాసినాం. ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు మునీశ్వరులు, యోగులు, సిద్ధులు. వారికి ఎలాంటి స్థానాలు ఆ బ్రహ్మదేవుడు నిర్ణయం చేశాడో ఆయా స్థానాల గురించి మరలా వచ్చేటటువంటి వీడియోలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్పేటటువంటి విష్ణు పురాణం విన్నట్లయితే ఎవరికి ఎలాంటి ఫలితం వస్తుంది అన్నది కూడా పరాశరుడు వారు చెప్పారు. తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థతం శృణవతాం. ఎవరైతే విష్ణు పురాణానికి చెబుతారో వారికి తత్వం బోధపడుతుందని, ఎవరైతే భక్తిగా ఈ విష్ణు పురాణాన్ని వింటూ ఉంటారో, ఈ విష్ణు పురాణం ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ ఉంటారో, సర్వార్థతం వారికి ఉండేటటువంటి సమస్త కోరికలు కూడా సిద్ధిస్తాయి, సత్కామ్యములు ఖచ్చితంగా నెరవేరుతాయి. బాల్య యవ్వన కౌమాన వార్ధక్య దశలలో ఉండేటటువంటి ఏ సమయానికి కావలసినటువంటి
ఆ కోరిక ఆ సమయంలో ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. అదే సర్వార్థదం శృణ్వతాం. ఎవరైతే ఈ పురాణాన్ని వింటారో వారికి ఆయా కోరికలన్నీ ఖచ్చితంగా తీరతాయని మొట్టమొదటి అధ్యాయంలోనే పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెప్పారు. అంచేత అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటూ హరి ఓం స్వస్తి.